క్లబ్ అసోసియేషన్ వారికి అలాగే పతాంజలి సంస్థ వారికి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గురూజీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి నా తోటి సోదరి మనందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. మహిళ గురించి ఎంత చెప్పినా కూడా పదాలు దొరకవు. ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపిణి అని అన్నారు పెద్దలు. ఊరికే కాదు, స్త్రీ శక్తి స్వరూపిణి అంటే ఈ భూమి ఆకాశము ఈ సృష్టి సహస్ర చరాచర జీవరాశులు ప్రతిదీ కూడా తల్లి గర్భం నుండే సృష్టించబడతాయి. మరి అలాంటప్పుడు ఆ స్త్రీని ఎంతగా పూజించాలి. పూర్వం రోజుల్లో వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు ఈరోజు అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది. స్త్రీ సాధించలేనిది ఏమీ లేదు. ఆమె అణువులోని కూడా స్త్రీ శక్తి ఎంత అన్నది దాగి ఉన్నది. అది అంతు చిక్కని ప్రశ్న ఎవరికి కూడా. స్త్రీ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. ఈరోజు సబ్మెరీన్ కాడి నుంచి అలాగే అంతరంగంలో వెళ్ళటానికి కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ పోలీసులు కానీ జడ్జెస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పాత్రలు పోషిస్తున్నారు స్త్రీ. అంతేకాకుండా ఇటీవల ఆటోస్ కూడా డ్రైవ్ చేస్తున్నారు స్త్రీ. ఎందుకు అంటే ఫస్ట్ మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ఎవరు కూడా. ఒకప్పుడు నైబర్స్ ఏమంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు ఒక ఫీల్తో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు అలాగ కాదు. మనకి కొత్త టెక్నాలజీ వచ్చింది. అంటే ఎగ్జాంపుల్, మీరు బయటికి వెళ్ళారు అంటే కరెక్ట్ వేలో వెళ్తున్నారా లేదా అనడానికి మనకి గూగుల్ వచ్చింది. గూగుల్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి సో నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నానని చెప్పి అందులో క్లిక్ చేసుకుంటే మొత్తం మంది లైవ్ లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫోన్స్ వచ్చాయి మనం మాట్లాడడానికి, ఇమ్మీడియట్లీ మెసేజ్ పాస్ చేసుకోవడానికి. అలాగే మన పిల్లల్ని చదివించుకోవడానికి కొత్త టెక్నాలజీ వచ్చింది. మంచి ఆ టెక్నాలజీ ద్వారా పిల్లల్ని ఎంతగానో ఎడ్యుకేట్ చేయొచ్చు. అయితే మహిళలకు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను 2 సూచనలు ఇస్తాను. ఎవ్వరూ అన్యదా భావించకండి. ఫస్ట్, మన హిందూ సనాతన ధర్మంలో మన సంస్కృతి సాంప్రదాయాలని మనము ఆచరిస్తున్నాము. బట్ ఎంతవరకు ఆచరిస్తున్నాం అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో చెడుకి వెంటనే కనెక్ట్ అయిపోతున్నాము. మంచిని తెలుసుకోవడానికి చాలా స్లో టైం పడుతుంది అన్నమాట. చెడుకి వెంటనే కనెక్ట్ అయిపోతున్నాం. ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక టీవీ యాడ్లో ఒక డ్రెస్ వచ్చింది అనుకోండి, ఆ డ్రెస్ వెంటనే మా పాపకి వేసేయాలి. అలాంటిది ఇమ్మీడియట్గా మా పాప ఫస్ట్ ఉండాలి అన్న థాట్తో ఉంటామే తప్ప మనము అక్కడ ఆ డ్రెస్ ఎలాంటిది, మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, మన పూర్వీకులు మన పండగలు ఎంత అద్భుతంగా చేసేవారు, ఎన్ని రకాల పిండి వంటలతో, ఎన్ని రంగవల్లులతో, ఎన్ని గొబ్బెమ్మలతో చేసేవారు. ఈరోజు ఆ పిల్లలకి అరికెలు, సామలు, కొర్రలు, గంటెలు ఏమన్నా తెలుస్తున్నాయా? ఏమీ తెలియటం లేదు. ఫాస్ట్ ఫుడ్కి ఎడిక్ట్ అయిపోతున్నాం. కాబట్టి నేను వచ్చే మహిళలందరికీ ఏం చెప్తున్నానంటే, భారతదేశం మనది హిందూ సనాతన ధర్మం. సో మనము మన యొక్క కట్టు బొట్టు, మన వేషధారణ, మన లోపల ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో దాని గురించి ఒక్కసారి చింతన చేయాలన్నమాట. చింతన అంటే ఒక ఆడపిల్లని మనం ఎంత అద్భుతంగా పెంచాలి. ప్రేమ ఉంది, మనం వాళ్ళకి గోరుముద్దలు తినిపించవచ్చు, పెట్టొచ్చు, పాటలు డాన్సులు అన్నీ నేర్పించవచ్చు. కానీ ఒక డ్రెస్ విషయంలో మట్టుకు చాలా జాగ్రత్తగా ఎన్నో ఆలోచనలు చేసి చేయాలమ్మా. ఎందుకంటే ఈరోజు పురుషుడిని తప్పుపడుతున్నాం మనం. కానీ ఆ పురుషుడు ఆ రకంగా పైచాచిక ఆనందాన్ని పొందుతున్నాడంటే ఎందుకు? ఒక మహిళ తను వేసుకున్న కట్టు బొట్టుని బట్టే ఉంటుందన్నమాట. కాబట్టి పురుషుడు మనవారే, స్త్రీలు కూడా మనవారే. మన కుటుంబాన్ని మనమే బాగు చేసుకోవాలి, మన పిల్లల్ని మనమే సంరక్షించుకోవాలి. ఈరోజు నా కొడుకు ఇలా అయిపోయాడని బాధపడే కన్నా అయ్యో పక్కింటి వాళ్ళ పిల్లడు లైఫ్ పాడైపోతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి తల్లి కూడా మన పిల్లల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. స్కూల్కి ఏ టైంలో వెళ్తున్నారు, కాలేజ్కి ఏ టైంలో వెళ్తున్నారు, వాళ్ళు ఎలా వస్తున్నారు, వాళ్ళ టైమింగ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. కానీ కొంతవరకే ఇవ్వాలి. సో ఇలాంటివి మనం సరి చేసుకుంటూ ఉంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలుగుతుంది మన భారతదేశంలో. ఎందుకంటే
మన భారతదేశం దైవ భూమిగా పిలువబడుతుంది. ఇతర దేశాలన్నీ కూడా యుద్ధ భూములు, అవన్నీ కర్మ భూములు ఫుల్. కానీ మన భారతదేశం ఎప్పుడు కూడా శాంతి సంతోషంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటాం. ఎప్పుడు ఇలా రామ్దేవ్ బాబాజీ గారి ఆశ్రమంలో కావచ్చు, లేకపోతే హిమాలయస్లో కావచ్చు, హరిద్వార్, ఋషికేశ్, ఎక్కడ చూసినా సరే సజ్జన సాంగత్యం, ధ్యాన సాధనలోని వాళ్ళు ఎంతో అద్భుతంగా యోగీశ్వర్లు తపస్సు చేస్తూ ఉంటారన్నమాట. వారి యొక్క దివ్య ఆశీస్సులతోని మనకి పాజిటివ్ ఎనర్జీస్ మనకి ఈ భూమి మీదకి వస్తున్నాయి. కాబట్టి మనం హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నాం. కాబట్టి సమయము తక్కువగా ఉంది, మిగతా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ప్రతి మహిళకి చెప్పేది ఒకటే, మన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. మనందరం కూడా చాలా ధైర్యంగా ఝాన్సీ లక్ష్మీబాయిలా ముందడుగు వేయాలి. చక్కగా మన సంసారాన్ని, మన ఫ్యామిలీని మోటివేషన్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏ మహిళలు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓన్లీ ఇంట్లో వంట చేస్తున్నాం, పిల్లలకు పెడుతున్నాం అంటే కాదు. అదర్ యాక్టివిటీస్ నేర్చుకోండి. నేర్చుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. అదేవిధంగా మహిళ శక్తివంతంగా ఉంటేనే ఆ కుటుంబం కూడా చాలా ఎనర్జీగా ఉంటుంది. అవునా? మహిళ మార్నింగ్ లేచిన నుంచి నాకు ఫీవర్, నాకు హెడేక్ అని పడుకున్నారనుకోండి, హస్బెండ్కి ఫుడ్ ఉండదు, నో ఫుడ్ ఆ రోజు. సో మహిళ యాక్టివ్గా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేవండి, యోగా సాధన చేయండి, అండ్ ఒక 10 minutes or 20 minutes మెడిటేషన్లో కూర్చోండి. ఎందుకంటే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట మెడిటేషన్ చేసుకుంటే. సో ఈ రెండింటిని సాధనని మనం కంటిన్యూ చేస్తుంది, మన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. సో నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.